ఎవరది? పాస్ అయింది ఇప్పుడు. సో బ్యాక్ సైడ్ మా డాడీ వచ్చాడు. సో లొకేషన్కి సో టీం లేదు కాబట్టి ఇంకా ఓకే. ఇప్పుడు నాకు ఇప్పుడు నజియా మళ్ళీ నా కడుపులో పుట్టాలని అనుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ థర్డ్. ఓకే ఓకే. అసలు యాక్చువల్గా లేదు నాకు ప్లాన్, కానీ తను ఉంది అని మీరు డీటెయిల్ గా చెప్పారు కదా. సో వీడియోలో చూసి మీ మదర్కి పెరాలసిస్ వచ్చింది. ఎక్కడ ఏమైంది నజియా? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? వాళ్ళ మదర్ కదా ఎంతైనా అర్థమవుతుందా? ಅವ್ರು ಏನಾದರೂ ಅವರು ಮದರ್ ತಾನೆ, ನೋಡ್ತಿದ್ದೀರಾ? నాకు నా వీడియోస్కి అయితే చేయరు లైక్. ఐ నో ನನ್ನ ವೀಡಿಯೋಸ್ಗೆ ಯಾರು ಲೈಕ್ ಮಾಡಲ್ಲ ಗೊತ್ತು. 1K ಲೈಕ್ಸು ಬರಲ್ಲ ಅಂತ. ಯಾಕಂದರೆ ನಾನು ನ್ಯಾಚುರಲ್ ಆಗಿ ರಿಯಲ್ ಆಗಿ ಮಾಡ್ತೀನಿ ಅಲ್ವಾ, ವಿತೌಟ್ ಕಟ್ ಮಾಡಲ್ಲ ಅಲ್ವಾ. ಸೊ ಜೆನ್ಯೂನ್ ಆಗಿದ್ದೀನಿ ಅಂತ ಯಾರೂ ಮಾಡಲ್ಲ, ಫೇಕ್ ಮಾಡ್ತಾರೆ ಅಲ್ವಾ, ಎಲ್ಲ ಸ್ಕ್ರಿಪ್ಟ್ ಮಾಡ್ತಾರಲ್ವ, ಅವ್ರಿಗೆ ಜಾಸ್ತಿ ಲೈಕ್ಸ್ ಬರುತ್ತೆ. ಯಾಕಂದರೆ ಇವರದೇ హలో గాయ్స్, వెల్కమ్ టు యువర్ పంచ్ ఎంటర్టైన్మెంట్స్. సో బ్యాక్ సైడ్ మా డాడీ వచ్చాడు. సో లొకేషన్కి సో టీం లేదు కాబట్టి ఇంకా డాడీ ఉన్నప్పుడు కొంచెం లోకల్గా చేయడానికి అండ్ బయటికి వెళ్ళాలంటే నెక్స్ట్ మంత్ నుంచి కొన్ని ప్లానింగ్స్ ఉన్నాయి. సో కీర్తన ఎందుకు వచ్చాను సో ఆల్రెడీ చూసింటారు మీరు. సో లైవ్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో అదే వెళ్ళబోతున్నా. కొత్తగా ఉంది కదా, 2 కెమెరాస్, సోలోగా వెళ్ళబోతున్నా. మా డాడీ కూడా ఉన్నాడు. నేను మా డాడీని కూడా తీసుకురావాలని లేదు. ಸೊ ಆ್ಯಕ್ಚುಲಿ ಕನ್ನಡ ಕೂಡ ಮಾತಾಡಬೇಕಪ್ಪ. ಸೊ ನಮ್ಮ ಅಪ್ಪ ಜೊತೆ ಬಂದಿದ್ದೀನಿ. ಯಾಕಂದರೆ ಒಂದು ನಿಮಿಷ, ఎవరు తేడా పడుతుంది. ರೀಸೆಂಟ್ಗೆ ఎవರು వచ్చారు. ರೀಸೆಂಟಲ್ಲಿ ಯಾರೋ ಬಂದಿದ್ದಾರೆ, ಯಾರೋ ಇದ್ದಾರೆ ಅಂತ ನನಗೆ ಡೌಟ್ ಬರ್ತಿದ್ದೆ. ಯಾರೋ ఉన్నారా? సో ನಜಿಯಾ కోసం వచ్చాను ಇಕ್ಕಡಿಗೆ. ನಜಿಯಾ ಬಗ್ಗೆ ಬಂದಿದ್ದೀನಿ. ಕೀರ್ತನ ಅವ್ರ ಬಗ್ಗೆ ಎಲ್ಲ ಗೊತ್ತಲ್ವ ಇವಾಗ. ಸೊ ಇವತ್ತು ಜಸ್ಟ್ ಕಾಲ್ ಮೇಲೆ ಮಲ್ಲೇಶ್ ಅವರು ವಿಡಿಯೋನು ರಿಲೀಸ್ ಮಾಡಿದ್ದಾರೆ. ಸೊ ಅವರು ಪ್ರಾಬ್ಲಮ್ಸ್ ನಾನೇ ట్రై ಮಾಡಿದ್ದೀನಿ ಜಾಸ್ತಿ. ಅದು ತಮ್ನೈಲು అన్నీ నా తమ్నైల్ చేయించాను. సో వీడియోను కూడా ఎవరది? ಯಾರದು? సో నేను రెండింటిని హ్ಯಾಂಡಲ್ చేయాలి, ಲೈಕ್ 2 ಕ್ಯಾಮ್ರಾಸ್ನು ಹ್ಯಾಂಡಲ್ ಮಾಡಬೇಕಲ್ವ. ಸೊ ಅದಕ್ಕೋಸ್ಕರ ನಾನು ಈ ಥರ ಸೆಟಪ್ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದೀನಿ. ನಜಿಯಾ
నీకోసమే వచ్చాను. నీతో ఒకరు మాట్లాడతారు నీ భాషలోనే. ఎవరు ఏంటి అనేది నేను ఇంకాసేపట్లో యాక్చువల్లీ నాకు హిందీ రాయడం వచ్చు, హిందీ ಅಕ್ಕಡಕ್ಕಡ ಮಾತಾಡೋದು వచ్చు కానీ అంత ఫ్లూయెంట్గా రాదు. ಕನ್ನಡ ಮಾತಾಡ್ತೀನಿ, ತೆಲುಗು ಬರುತ್ತೆ, ಇಂಗ್ಲೀಷ್ ಅಷ್ಟೇ. ಹಿಂದಿಯಲ್ಲಿ ನಾನು ಲ್ಯಾಂಗ್ವೇಜಲ್ಲಿ ಓಕೆ, ಬಟ್ ಪ್ರೆಸೆಂಟ್ అయితే ಓಕೆ. ಸೊ ఎవరో నా వెనక నుంచి తిరుగుతున్నారా, నా పక్క నుంచి ఉన్నారా అనే ఫీలింగ్ వస్తుంది. కీర్తన గారు, మీకు ఇంతకాలం నుంచి తను నీతోనే ఉంది కదా, సో నీకు ಬಾಗ ಅರ್ಥಮೈ ఉంటుంది ತನು ఎవరు ఏంటి. ಅವರು ಹೆಂಗೆ ಅಂತ ನಿನಗೆ ಅರ್ಥ ಆಗಿ ಇದಕ್ಕೆ ಮುಂಚೆನೇ ನಾನು ಥಿಂಕ್ ಮಾಡಿದ್ದೀನಿ. ಎಲ್ಲ ನೀವು ಇಬ್ಬರು ಒಟ್ಟಿಗೆ ಇದ್ದಾರೆ ಅಲ್ವಾ, ಸೊ ಎಲ್ಲ ಅವ್ರ ಬಗ್ಗೆ ನಿನಗೆ ಗೊತ್ತಾಗುತ್ತೆ ಅಂತ ನನಗೆ ಅನ್ನಿಸ್ತಿದೆ. ಸೊ ಒಬ್ಬ ಮೇನ್ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಅವ್ರ ಫ್ಯಾಮಿಲಿ ಮೆಂಬರೇ. ಸೊ ಅವ್ರ ಜೊತೆ ಮಾತಾಡಬೇಕಂತ ನಾನು ಇಷ್ಟು ದಿನ ವೆಯ್ಟ್ ಮಾಡಿದ್ದೀನಿ, ಟ್ರೈ ಮಾಡಿದ್ದೀನಿ ಇವ್ರ ఫ్యామిలీకోస్కర. ఈ ఫ్యామిలీ ఏనాಗಿದೆ, ఏమైంది, ఈ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ కోసం ఎవరైనా ఉన్నారా, తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ట్రై చేశాను, చాలా ట్రై చేశాను. లాస్ట్కి నాకు నిన్న తెలిసింది. చాలా హ్యాపీ ఫీల్ అయినాను తెలుసా, చాలా హ్యాపీ. తన కాదా వాళ్ళ ఫ్యామిలీ మెంబరా కాదని ట్రై చేశాను. ఫోటో ఇచ్చారని చెప్పాను కదా, సో నజియానా కాదని డౌట్. సైడ్లో ఫోటో పెడతాను చూడండి, షీఈ్ నజియా, బట్ ఫేస్ మాత్రం బ్లర్ చేశాను. కానీ ఎందుకంటే గైడ్ లైన్స్ కదా, ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. నజియా యా అర్థమైందా నీకు ఎవరితో మాట్లాడిస్తానని? ಅವತ್ತು ಅದಾಗಿದೆ ಅಂತ ಅನ್ಕೊತಿದ್ದೀನಿ. ఏమైంది గైస్? ఇంకాసేపు ఒక 2 నిమిషాలు, సో నేను మళ్ళీ వీడియోలోకి వస్తా. తనకు ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకొని తర్వాత మీకు వీడియోలోకి వచ్చి మాట్లాడతాను, ఓకేనా? ఎవరు వాక్ చేస్తున్నట్టుంది, ఎవరు అది? ఓకే గైస్, తనైతే రెస్పాండ్ అవ్వట్లేదు, ఎందుకో తెలియట్లేదు. చేస్తాను అని చెప్పారు, బట్ సో తను కూడా మ్యారీడ్, అందువల్లే నేను ఎంత ಟ್ರೈ చేసినా ಕುದలేదు. ಸೊ ಯಾರಂದರೆ ಯಾರ ಬಗ್ಗೆ ನಾನು ಕಾಲ್ ಮಾಡ್ತಿದ್ದೀರಂದರೆ, ಇವ್ರ ಅಮ್ಮಗೆ ಒಬ್ಬ ಸಿಸ್ಟರ್ ಇದ್ದಾರೆ. ಸೊ ನಜಿಯಾ ಅವ್ರ ಅಮ್ಮಗೆ ಒಬ್ಬ ಸಿಸ್ಟರ್ ಇದ್ದಾರೆ. ಸೊ ಅವ್ರ ಮಗಳಿದ್ದಾರೆ. ಸೊ ಅವ್ರ ಮಗಳು ನನಗೆ ಕಾಂಟ್ಯಾಕ್ಟ್ ಮಾಡಿದ್ದಾರೆ. ನಾನು ಟ್ರೈ ಮಾಡಿದ್ದೀನಿ ನಜಿಯಾ ಅಂತ. ಸೊ 1 ಮಂತ್ ಬ್ಯಾಕು ನಾನು ಒಂದು ವೀಡಿಯೋ ಮಾಡಿದ್ದೀನಿ ನಜಿಯಾ ಬಗ್ಗೆ, ಫೋಟೋನ ಹಾಕಿದ್ದೀನಿ, ಒಬ್ಬರು ಸೆಂಡ್ ಮಾಡಿದ್ದಾರೆ ಅಂತ. ಸೊ ಅವ್ರನ್ನ ಕಾಲ್ ಮಾಡಿ ಡೀಟೇಲ್ಸ್ ಎಲ್ಲ ಕೇಳಿದೆ. హలో, నజియా వాళ్ళ సిస్టరేనా పక్కన? అవునండి. ఎక్కడి నుంచి మీరు, ఎక్కడ ఉండేది మీరు? ప్రజెంట్ ఇప్పుడు మేము చెన్నైలో ఉన్నామండి. నేను మీకు నజియా ఫోటో పెట్టాను కదా. అవునవునవునవును, యా అవును, అది పక్కా తనదేనా? అది నేనైతే తనదే, కానీ తన ఫేస్ చూపించకండి. బ్లర్ చేస్తాను, అది ఆల్రెడీ బ్లర్ చేశాను. యాక్చువల్లీ మీరేదో అడుగుతున్నారు కదా, అది జనాలకు తెలిసేలా అడిగితే బాగుంటుంది అనేసి నేను రేపు వెళ్తాను, రేపు వెళ్ళి షూట్ చేసుకొని వస్తాను. అందుకే చెప్పండి నజియా, మీ డీటెయిల్స్ ఏంటి, ఎట్లా? తన పేరు వచ్చేసి, పూర్తి పేరు వచ్చేసి షేక్ నజియా సుల్తానా అనమాట.
ఓ షేక్ నజియా సుల్తానా. ఓకే. 8 years అయింది తను చనిపోయి. 8 years. ఓకే. మ్మ్. ఓకే. మీరు వీడియోలో చెప్పారు కదా నజియా ఇంకా ఉంది అవును. సో అప్పుడు నాకు చాలా బాధేసింది. నాకు మ్యారేజ్ అయిపోయింది అండి. ఓకే. 5 years అయిపోయింది నా మ్యారేజ్ అయ్యి. ఓకే. ఒక బాబు ఉన్నాడు, ఒక పాప ఉన్నది. ఓహో, ఇద్దరు. ఓకే. ఇప్పుడు నాకు ఇప్పుడు నజియా మళ్ళీ నా కడుపులో పుట్టాలని అనుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ థర్డ్. ఓకే. అసలు యాక్చువల్గా లేదు నాకు ప్లాన్, కానీ తను ఉంది అని మీరు డీటెయిల్ గా చెప్పారు కదా. సో వీడియోలో చూసి నేను మీకు కాంటాక్ట్ అయ్యాను. ఓకే. అంటే ఇప్పుడు నేను వెళ్ళాలి, అక్కడికి వెళ్ళినప్పుడు మీకు కాల్ చేస్తే మీరు మాట్లాడతారా తనతో? మాట్లాడతానండి. నేను 11:30 పైన టుమారో నైట్. అయ్యో అంతా వద్దండి, కొంచెం ఎర్లీగా చూడండి. ఎర్లీగా అంటే ఓకే. ఏం ఇబ్బందా మీకు? అవునండి, నేను అంత నైట్ వరకు ఉండలేను. అవునా? ఓకే. మ్యారీడ్ కదా. ఓకే. సరే, నేను కొంచెం ఎర్లీగా వెళ్ళడానికి ట్రై చేస్తాను. సో అదే మీరైతే రేపు రెస్పాండ్ అయితే, సో మీరు ఏమడగాలి ఇప్పుడు, మీ మూడో బేబీగా నువ్వే కావాలి అన్నట్టు చెప్పాలి. మీరే డైరెక్ట్ గా ఫోన్ లౌడ్ స్పీకర్ పెడతాను. సో దానితో మీరే సంభాషిస్తే బాగుంటది, అంటే మీరే మాట్లాడితే బాగుంటది. దానికి వినిపిస్తే మీరు ఎలా పిలుస్తారో ఏంటి అనేది. సరే అండి. అదే, ఇంకేమన్నా చెప్పాలా? అంతే అండి, తను నాకు కావాలి అని ఉంది. ఓకే. సో తను నాకు పాపగా పుడితే చాలా బాగుంటుంది. ఓకే అండి. నేను ఈ ఆడియోని కూడా వీడియోలో పెట్టచ్చా? నేను పెట్టుకోండి. సరే. ఓకే, రేపు షూట్కి వెళ్తున్నాను, వెళ్ళినాక మీకు. సరేనా? సరే, కొంచెం ఎర్లీగా వెళ్ళండి. సరే, ఓకే అండి. వెళ్ళే ముందుగా మీకు ఇన్ఫార్మ్ చేస్తాను, మెసేజ్ చేస్తాను. సరే అండి. సరే అండి, ఉందనా? ಸರಿ ಅಂಡಿ, ಥ್ಯಾಂಕ್ ಯು ಅಂಡಿ. ಏನಾಯಿತು ಏನಂತ ಅವರು ಮದರ್, ನಿನಗೆ ನಜಿಯಾ ಅವರು ಸ್ಟೋರಿ ಗೊತ್ತಿಲ್ಲ ಅಂದರೆ ಕೆಳಗಡೆ ಡೆಸ್ಕ್ರಿಪ್ಷನಲ್ಲಿ ಲಿಂಕ್ ಹಾಕ್ತೀನಿ. ಇಲ್ಲ ಅಂದರೆ ನಜಿಯಾ ಅಂತ ಒಂದು ప్లేలిస్ట్ ఇರುತ್ತೆ ನೋಡಿ. గైస్ ఏమంటే వీళ్ళ అమ్మ ఉంది కదా, అమ్మ చేసిన పనికి ఈ పిల్ల ఈమె ఎంత నరకం అనుభవించిందంటే చాలా బాధాకరం గైస్. మీకు తెలిసే ఉంటుంది ఆల్రెడీ. సో తను ఎంత బాధపడింది, ఎంత అనుభవించింది అనేది మీకు తెలిసే ఉంటుంది. నజియా యాక్చువల్లీ ఫోన్ ట్రై చేసేటప్పుడు ఎన్నిసార్లు అరిసింది తెలుసా. నేను అటు ఇటు ಪಿಲ್ಚಿನ నేను ಕಾಲು ಟ್ರೈ ಮಾಡ್ತಿದ್ದೆ. ಆವಾಗ ಎಷ್ಟು ಸಾರಿ ಅವರು ಕಿರಿಸ್ತಿದ್ದಾರೆ ಅಂದರೆ ಅವ್ರಿಗೆ అర్థం ఆಗಿದೆ ಅಂತ ನನಗೂ అనిಸ್ತಿದೆ. నీకు అర్థమైందా ఎవరితో అనేసి, ఎవరి గురించి మాట్లాడుతున్నానని? నజియా ಗೈಸ್, ಫೋಟೋ ನಜಿಯಾ ಅದು ఒరిజినల్ ఫోటో. బట్ బీ కేర్ఫుల్. నేను సేఫ్గా పెట్టాలి కదా. సో బయటికి తెలియకూడదు ఇట్లా నేను పెట్టానని. అందుకే ఫేస్ కూడా బ్లర్ చేశాను, రిస్క్ రాకూడదు. ఎందుకంటే ఫ్యూచర్లో రిస్క్ రాకూడదు. సో వాళ్ళ మదరు, యాక్చువల్లీ వాళ్ళ మదర్కి పెరాలసిస్, నేనే చెప్పేశాను. సో తను కాల్ చేస్తారో తెలియదు. కాల్ నేను షూట్ ఫినిష్ అయ్యే టైం లోపల తను కాల్ చేసిందంటే ఓకే వెళ్దామా అని ట్రై చేస్తున్నా. ఏయ్, ఇక్కడే కూర్చొనింది ఇంతకుముందు కీర్తనలో. ఇల్లే కుట్టుకొనిద్దే కీర్తనలో. ఏయ్, ఎవరది? ఏయ్, వినపడిందా? కేల్సిదేయా?
ಏನೋ ಒಂದು ಥರ ಏನು సౌండ్ ಮತ್ತೆ ಇಲ್ಲಿ ಬರ್ತಿದೆ. ఏంటో కొత్తగా వినిపిస్తుంది సౌండ్స్. ఏయ్ కీర్తన గారు, నజియా మీరేనా? లోపల ఉన్నది ఎవడో? లోపల వాక్ చేస్తున్న సౌండ్ వచ్చింది నాకు. ఎవరైనా ఉన్నారా? కొందీసి ಯಾರಾದರೂ ಇದ್ರಾ? ಕೀರ್ತನ ಅವರೇ, కొందీసి జిన్ ಮತ್ತೆ ಬಂದಿದೆ ಅಂತ. మళ్ళీ జిన్ వచ్చిందా ఏంటి? మళ్ళీ వచ్చావా ఏంటి? ఏయ్ జిన్, ఏమది? ఈ ఫుల్ గాలి వస్తుంది. ఫోన్ ఏదో వస్తున్నట్టుంది. ఒక్క నిమిషం. సారీ మెసేజ్ వచ్చింది. ట్రై చేస్తూనే ఉన్నాం గైస్, బట్ కష్టం. వాళ్ళు ఫోన్ చేసేంత వరకు మనము వెయిట్ చేయాలి కదా, ఫ్యామిలీ మెంబర్స్ కదా. సో వాళ్ళకి ఫ్యామిలీ ఉంటుంది. సో కేర్ఫుల్గా ఉండాలి. జిన్ పలకూడదు. సోలోగా వచ్చాను, అర్థం చేసుకోండి. ఎవరది? ఎవరది? పాస్ అయింది ఇప్పుడు. ఓ మై గాడ్ గైస్, కెమెరా ఇట్లా తిప్పి వినిపిస్తుందా? నా ಅಡುಗಲೇ ಕಾದು ನನ್ನ ಸ್ಟೆಪ್ಸೇ ಅಲ್ಲ, ಬೇರೆ ಏನೋ ಸ್ಟೆಪ್ಸ್ ಬರ್ತಿದೆ ಅಂತ ಅನ್ಕೊತಿದ್ದೀನಿ. ಹಾರ್ಟ್ ಬೀಟ್ ನಿಮಗೆ ಕೇಳಿಸ್ತಿದೆಯಾ? ಯಾಕೆ ಟೈಟ್ ಇದೆ? ಟೈಟ್ ಉಂಟೇಂటి ಇದಂದ್ರೂ ನನಗೆ ಭಯ. ಎಲ್ಲರಿಗೂ ಭಯನೇ, ಏನೂ ಮಾಡಲ್ಲ ಅದು. ಬಟ್ ಒಂಥರ ಫೀಲಿಂಗ್ ಬರುತ್ತೆ. ಎಕಡೆ ನೋಡಿ ಎಲ್ಲಿ ಹೋಗಿದೆ? ಎಕ್ಕಕ್ಕೆ వెళ్ళింది. ಆ್ಯಕ್ಚುಲಿ ಈಸಾರಿ ಟೋಪಿ ಏನೂ ಹಾಕಿಲ್ಲ. ನಾನು ಈ ಥರನೂ ನಾನು ಜಾಸ್ತಿ ವೀಡಿಯೋಸ್ ಮಾಡಿದ್ದೀನಿ, ನೋಡಬೇಕು ನೀವು ಅಷ್ಟೇ. ప్రామిస్గా చెప్తున్నా, నా వెనకంటే ఏదో సౌండ్ వస్తున్నట్టే ఫీలింగ్ వస్తుంది. ఎవరది? జిన్ అయితే అటాక్ చేసిండు. జిన్ అయితే కాదు. కీర్తన వాళ్ళు ఇక్కడ ఉంటారు. సో నేను స్టోరీ ఇటు ఏదో వెళ్ళింది, పక్క వెళ్ళింది. నా బ్యాక్ నుంచి ఇట్లా వెళ్ళింది. సౌండ్స్ ఈసారి చూసారా? సౌండ్స్ చాలా తక్కువ. ಸೌಂಡ್ಸು ಜಾಸ್ತಿ ಕಮ್ಮಿ ಬರ್ತಿದೆ. ಬಟ್ ಏನೋ ಆ್ಯಕ್ಟಿವಿಟೀಸ್ ಮಾಡ್ತೀವಿ. ಡಾಗ್ ಅನಿಸ್ತಿದೆ, ಕುಕ್ಕ ಅನ್ಕೊಂಡ. ಒಬ್ಬರೇ ಎಲ್ಲ ಹ್ಯಾಂಡಲ್ ಮಾಡಬೇಕಂದ್ರೆ కయ్యల్ల పెయిన్. ఒక్కరే హ్యాండిల్ చేయాలంటే ఇవంతా చూడు వెయిట్ ఎక్కువ ఉంటుంది గాయస్. ఒక మొబైల్, ఒక కెమెరా, ట్రైపాడ్, మళ్ళీ ఒక పక్క ఇంకో మళ్ళీ లైట్ దానికి అటాచ్డ్. అర్థమవుతుందా? ఏమైంది? టార్చ్ ఆఫ్ అయింది.
టార్చ్ ఆఫ్ అయింది యాకే. లో ಬ್ಯಾಟ್ರಿ ಫ್ಲ್ಯಾಶ್ ಅನ್ಅವೈಲಬಲ್ ಶಾಟ್. ಸೊ ನನ್ನ ಮೊಬೈಲ್ ಓಪನ್ ಮಾಡ್ತೀನಿ. ಸೊ ನಮ್ಮ ಡ್ಯಾಡಿದು ಇದು ಚೆನ್ನಾಗಿ ಬರುತ್ತೆ ಅಂತ ನಾನು ಇದು ಇಸ್ಕೊಂಡು ಬಂದೆ. ಅವ್ರಿಗೂ ಬ್ಯಾಟ್ರಿ ಲೋ ಇದೆ. ಸೊ ಎಲ್ಲ ಸ್ಟೋರಿ ಎಲ್ಲ ಹೇಳ್ತೀನಿ ಇವಾಗ. ಸೊ ಕಟ್ ಮಾಡಿ. యా గైస్, సెటప్ ఎలా నేనే చేసుకున్నా. సో టార్చ్ ఇక్కడే పెట్టేస్తున్నా. సో అది బర్డెన్ లాగా అనిపిస్తుంది నాకు. స్టోరీ అయితే ನಜಿಯಾ ಪೈಪು ಪೆಟ್ಟಿ చేయాలనుకుంటున్నా. ಕೀರ್ತನ ಅವರೇ, ನೀವು ಕೇಳಬೇಕು ಇವ್ರ ಬಗ್ಗೆ, ನಜಿಯಾ ಬಗ್ಗೆ ಒಂದು ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಮ್ಯಾಟ್ರು ನಿಮ್ಗೆ ಗೊತ್ತಿಲ್ಲ, ಅವ್ರಿಗೂ ಗೊತ್ತಿಲ್ಲ. ಸೊ ಅವರು సిస్టర్. సో ಅವರು ಹೇಳಿದ್ದಾರೆ ಎಲ್ಲ డీటెయిల్స్. వాళ్ళ చెల్లెలు అయితే చెప్పింది మొత్తం డీటెయిల్స్. సో మీకు తెలియంది తనకు కూడా తెలియదు పాపము నజియాకి. సో తను చాలా ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉంటుంది నాకు తెలిసి ఇది తెలుసుకోవాలని. సో కెమెరా ఇలా సెట్ అవుతుందా? అవును. ఓకే, మ్యాటర్ ఏంటంటే నజియా వాళ్ళ మదర్కి పెరాలిసిస్ వచ్చి ఆ పిల్లకి తనకు ఎప్పుడని అలా మ్యాటర్ జరిగిందో 2.5 year తర్వాత 2.5 year ಆದಮೇಲೆ ಅವ್ರಿಗೆ ಆ ಮದರ್ಗೆ ಸೊ ಪ್ಯಾರಾಲಿಸಿಸ್ వచ్చింది, ಪ್ಯಾರಾಲಿಸಿಸ್ ಬಂದಿದೆ. ಸೊ ಆವಾಗಿಂದ ಮಂಚೆ ಬೆಡ್ ಮೇಲೇ ಇದೆ ಎಲ್ಲ ಯಾರು ನೋಡ್ಕೊಳಗೆ ಯಾರೂ ಇಲ್ಲ ಅಂತೆ. ಅವರು ಇನ್ನೊಬ್ಬರನ್ನ ಲವ್ ಮಾಡಿದಾರಲ್ವ ಒಬ್ಬರು. ಸ್ಟೋರಿ ಎಲ್ಲ ನಾನು ಹಾಕಿದ್ದೀನಿ, ಲಿಂಕ್ ಡಿಸ್ಕ್ರಿಪ್ಷನಲ್ಲಿದೆ ನೋಡಿ. ಸೊ ಆ ಪರ್ಸನ್ ಕೂಡ ఇవాగ ಇಲ್ಲ, ఆ పర్సన్ కూడా ఇప్పుడు ఆమెని చూసుకోవట్లేదు, వదిలేసి ఎప్పుడో వెళ్ళిపోయినాడంట. అలా జరిగిన ఒక 2 months ఉన్నాడంట అంతే ఆమెతో. ఆ తర్వాత వెళ్ళిపోయాడంట. ఏమంటే ఇది వర్కౌట్ అవ్వదు అనేసి. సో వాడు ఏమైనాడో కూడా తెలియదు. వాడు ఏదో కేసులో కూడా ఇరుక్కున్నాడు. సో ఏదో ಕೇಸು ಅವನ ಮೇಲೆ ಬಂದಿದೆ ಅಂತೆ. ಸೊ ಏನೋ ಆಗ್ತಿದೆ, కోర్టుకి తిరుగుతున్నాడంట, కోర్టు చుట్టూ. సో అలా ఉంటాయి చూసావా, ఒక పర్సన్ ఒక జీవితాన్ని నాశనం చేస్తే ఏం జరుగుతుంది అనేది అదొక నిదర్శనం, అర్థమవుతుందా? సో మనం అలా చేయకూడదు. సో అలా చేసే వాళ్ళను మనం ఎంతైనా ఇక మీదటన్నా మనము ఎలా అంటే ఫైట్ చేయాలి. మనకు జరగకూడదు, మన వాళ్ళకి జరగకూడదు అనుకుంటే సరిపోదు, మన చుట్టూ ఉండే వాళ్ళకి కూడా జరగకూడదు. జరిగితే మనం ఊరుకోకూడదు, అదొక్కటి మనం తెలుసుకోవాలి. నజియా గారు, మీతో ఒకటి చెప్తానా? సో మీ మదర్కి పెరాలసిస్ వచ్చింది. పెరాలసిస్ అంటే తెలుగులో మీకు అర్థమవుతుంది. పెరాలసిస్ ఇంగ్లీష్లో ఓకే, హిందీలో తెలీదు. కాళ్ళు చేతులు చచ్చి పడిపోవడం అంటారు. సో అది వచ్చింది. ఎక్కడ ఏమైంది నజియా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? వాళ్ళ మదర్ కదా ఎంతైనా ಅರ್ಥಮೌತನಾ? ಅವ್ರು ಏನಾದರೂ ಅವರು ಮದರ್ ತಾನೆ, ನೋಡ್ತಿದ್ದೀರಾ? మీకు నాకు అర్థమైంది, మీరు ఒక కూతురు కాబట్టి మీ మదర్కి అలా జరిగిందంటే కొంచెం బాధ ఉంటుంది. సో తను శిక్ష అనుభవిస్తుంది. మీరెంత శిక్ష అనుభవిస్తున్నారో ఇప్పటికీ ఆ శిక్ష తను ఇప్పుడు అనుభవిస్తుంది తప్పు చేసిన దానికి. సో సేమ్ శిక్ష వాడు కూడా అనుభవించాలి, మీకు అలా చేసిన వాళ్ళందరూ అనుభవించాలి. సో
మీ సిస్టర్తో ಮಾತಾಡಿಸಲ್ಲ ಟ್ರೈ చేశా. ಸೊ ಅವರು ಆಲ್ರೆಡಿ ಓಕೆ ಇನ್ನೊಂದು ಅವ್ರಿಗೆ ಮಗ ಅಂತೆ, ಇನ್ನೊಬ್ಬ ಇವಾಗ 1 year ಆಗಿದೆ అంతే. సారీ మర్చిపోయా, కన్నడలో మాట్లాడుతున్నా, తనకి తెలుగు. మీ చెల్లెలకి కొడుకు పుట్టి అతనికి ఇప్పుడు LKG UKG చదువుతున్నాడు అనుకుంటా. సో చెప్పింది. సో ఇంకొక కూతురు పుట్టింది, నియర్లీ 1 year, ఎస్టిమేషన్లో 1 year అంట తనకి. సేమ్ తనకు ಕೂಡ నీ పేరే పెట్టింది, ನಜಿಯಾ అని. ಆ್ಯಕ್ಚುಲಿ ಅವ್ರ ಸಿಸ್ಟರ್ ಹೆಸರನ್ನ ಹೇಳಬಾರ್ದಂತ ಅವ್ರು ಹೇಳಿದ್ದಾರೆ ಮುಂಚೆನೇ. నా పేరు చెప్పొద్దండి అని, అర్థమవుతుందా? సో నా పేరు చెప్పొద్దండి అని చెప్పింది. సో అందుకే చెప్పట్లేదు. సో నజియా అని మీ పేరే పెట్టింది. పక్క అక్కడ నవ్వుతుందా, ఏడుస్తుంది? క్రయింగ్, ఏడుస్తోంది. ఏమైంది నజియా గారు? బాధపడకండి, మీకు ఇంత హెల్ప్ చేయడానికి నేను ఇక్కడికి వచ్చింది. మీ హ్యాపీ మూమెంట్స్ ఇంకన్నా హ్యాపీగా ఉండండి. సో తను ఒక కోరిక అడిగింది గాಯ್ಸ್. వాళ్ళ ಸಿಸ್ಟರು ఒక ಕೋರಿಕೆ ಅಡಿಗಿದೆ. ಅವರು ಸಿಸ್ಟರು ಅವ್ರಿಗೂ ಕೇಳಬೇಕು. సో నీ సిస్టరు ఒక కోరిక అయితే కోరింది నాకు. ఏమంటే తను ఇంకొక బేబీని కంటుందంట. తెలీదు నేను ఇలాంటి సిచ్యువేషన్లో తనకి హెల్ప్ చేసే ఒక పర్సన్ని నేను వచ్చాననేసి తెలీదు. సో వాళ్ళ సిస్టర్ ఏమంటుందంటే, నేను ఇంకొక బేబీని కంటాను, ఈసారి కూతురులాగా అయినా సరే కొడుకులాగా అయినా సరే తినే పుట్టాలి అని ఒక్కసారి చెప్పు, తను వచ్చేయమని చెప్పు అని చెప్తుంది. ಅರ್ಥಮೌತಂದ మీకు? ಸೊ ಅವ್ರನ್ನ ಶಾಂತಿ ಸಿಗಲಿ, ಅವ್ರು ಮತ್ತೆ ಹುಟ್ಟಬೇಕು, ಅವರು ಸಿಸ್ಟರು ಹೊಟ್ಟೆಯಲ್ಲಿ ಹುಟ್ಟಬೇಕಂತ ಅವರು ಆಶೆ ಪಡ್ತಿದೆ. ಸೊ ಅವ್ರು ನನ್ನ ಕೇಳಿದ್ದಾರೆ, ಅವ್ರಿಗೆ ಹೇಳಿ ಆ ಥರನಾದರೂ ಈ ಪಗ ಎಲ್ಲ ಬಿಟ್ಟು ಬರ್ತಾಳೆ ಅಂತ. సో ಅವರು చిక్క ఆశ అంతే. సో అది మీ సిస్టర్ కడుపులో మీరు మళ్ళీ పుట్టాలంటే మీరు వచ్చేయండి. మీరు వెళ్ళి తన కడుపులో మళ్ళీ పుడతారని ఆశిస్తున్నా. నజియా, ఇంతకు మించి నేనేం ఇంకొక హెల్ప్ చేయగలను. ఇంకొకసారి తను ఫోను రెస్పాండ్ అయితే బాగుంటుంది. ఒక్క నిమిషం గాయ్స్, ఫోన్ ఏమైనా చేసిందేమో. లేదు గాయ్స్, నా ఫోన్ అయితే లేదు. అది నేనైతే చేయగలిగింది చెప్పడానికి ఇంత దూరం వచ్చాను. సో మీకు ఇంకా ಕೀರ್ತನ గారు ಅರ್ಥమైందా? ಕೀರ್ತನ ಅವರೇ ಕೇಳಿಸಿದೆಯಾ? ನೀನು ಅವ್ರಿಗೆ ఒక్క నిమిషం తనకు కూడా చెప్పు. ఒక్క నిమిషం నదియా. ಕೀರ್ತನ గారు మీరే చెప్పండి తనకి, ನೀವೇ ಹೇಳಿ ಪ್ಲೀಸ್ ಅವ್ರಿಗೆ. ಅವ್ರ ಸಿಸ್ಟರು ಜಾಸ್ತಿ ಆಶೆ ಪಡ್ತಿದ್ದಾರೆ, ಅವ್ರ ಹೊಟ್ಟೆಯಲ್ಲಿ ಇವರೇ ಮತ್ತೆ ಹುಟ್ಟಬೇಕಂತೆ, మళ్ళీ పుట్టమని చెప్తా ఉన్నది. సో ప్లీజ్ తనకి ಹೇಳಿ ಅವ್ರಿಗೆ ಎಲ್ಲ ನೆಕ್ಸ್ಟ್ ಮತ್ತೆ ಒಂದು ಫ್ಯೂಚರ್ ಬರಬೇಕು ಅವ್ರಿಗೆ. ಸೊ ಅವರು ಮದರು ಆವಾಗ ಇರುತ್ತೋ ಇರುವಲ್ವೋ ಗೊತ್ತಿಲ್ಲ, ಬಟ್ ನೋಡೋಗೆ ಲೈಫ್ನ ಚೆನ್ನಾಗಿರಬೇಕು. ಮತ್ತೆ ఒకవేళ నేను మళ్ళీ తను పుడితే మాత్రం, ఒకవేళ తన కడుపులో తనకు 2 babies మాత్రమే కావాలనుకునిందంట, చాలా అనుకునింది. బట్ ఇంకొకటి ట్రై చేస్తాను తన కోసం. చూసారా, ఒక అమ్మ ప్రేమ, ఒక అక్క ప్రేమ, అది. సో ఇంకా నేను అది చెప్పలేను, ఎక్స్ప్లెయిన్ చేయలేను. సో ఇంకొకటి చెప్పడం మర్చిపోయినా, ప్లీజ్ లైక్ చేసి చాలా మందికి రీచ్ అయ్యేలా చేయండి ప్లీజ్. నా ವೀಡಿಯೋಸ್ಗೆ అయితే చేయరు ಲೈಕ್, ಐ ನೋ. ನನ್ನ ವೀಡಿಯೋಸ್ಗೆ ಯಾರು ಲೈಕ್ ಮಾಡಲ್ಲ ಗೊತ್ತು. 1K ಲೈಕ್ಸು ಬರಲ್ಲ ಅಂತ. ಯಾಕಂದರೆ ನಾನು ನ್ಯಾಚುರಲ್ ಆಗಿ ರಿಯಲ್ ಆಗಿ ಮಾಡ್ತೀನಿ ಅಲ್ವಾ, ವಿತೌಟ್ ಕಟ್ ಮಾಡಲ್ಲ ಅಲ್ವಾ.
ಸೊ ಜೆನ್ಯೂನಾಗಿ ಇದೀನಿ ಅಂತ ಯಾರೂ ಮಾಡಲ್ಲ, ಫೇಕ್ ಮಾಡ್ತಾರಲ್ವ, ಎಲ್ಲ ಸ್ಕ್ರಿಪ್ಟ್ ಮಾಡ್ತಾರಲ್ವ, ಅವ್ರಿಗೆ ಜಾಸ್ತಿ ಲೈಕ್ಸ್ ಬರುತ್ತೆ. ಯಾಕಂದರೆ ಎಂಟರ್ಟೈನಿಂಗ್ ಇರುತ್ತೆ ಅಲ್ವಾ, ಇದು ರಿಯಲ್ అల్వా. రియల్గా యారు లైక్ ಮಾಡಲ್ಲ, ఎవరు చేయరు. రియల్కి జెన్యూన్గా చేసే వాటికి రియల్గా లక్షల లక్షల వ్యూస్ రప్పిమంటే ఫేక్ వాళ్ళకు కుప్పలు కుప్పలు వస్తాయి తెలుసా. ఇలాంటి ఇంపార్టెంట్ విషయాలు మాత్రం బయటికి రానిరు, తొక్కేద్దాం అనుకుంటారు. నా వీడియో ఫస్ట్ పడిన వెంటనే లైక్లు కన్నా డిస్లైక్లు ఎక్కువ వస్తాయి తెలుసా. ఎందుకంటే అంత ఎవరి కోపం ఉందో వేరే ఛానల్ వాళ్ళకు ఉన్నదా అయినో ఉంటుంది. చూస్తున్నారా, నన్ను తిట్టుకునే వాళ్ళు చూస్తూ ఉంటారు. బాగా తిట్టుకోండి, ఓకేనా. నాకేం బాధలే, నేను మారిపోయా, ముందులా లేను. నా మార్తీరు, నా యాటిట్యూడ్ మొత్తం అర్థమవుతుంది నీకు. నిన్నేది నీకే చెప్తున్నా, నువ్వు ఏ స్టేట్ అయినా పర్లేదు, నువ్వే కాదు ఇంకా చాలామంది ఉన్నారు. నేను అందరికీ మంచిగా కోరుకుంటా, కానీ మీరు నా చెడునే కోరుకోవాలని ఎన్నిసార్లు చెప్పినా నా చెడే కోరుకుంటారు కదా, వాళ్ళ కోసం నేను చెప్తున్నా. సారీ వెళ్ళిపోతా. అది నజియా, అర్థమైందా? మీ అక్కతో మీ సిస్టర్, అవును అక్క చెల్లిలా అని కదా, చెల్లి అక్క అది సిస్టర్ని అని అనింది. సో తనైతే ఇప్పుడు చెన్నైలో ఉందంట. చెన్నై ఫోన్ వస్తుంది, ఫోన్ వస్తే ఒకసారి మాట్లాడినిచ్చే బాగుంటుంది అనే నా ఇంటెన్షన్. సో వాళ్ళు హిందీలో మాట్లాడుకున్నప్పుడు ఆ ఫీలింగ్ ఉంటుంది చూసావా, అది నాకు కావాలి, అది మీకు చూపించాలి. సో ఇంకొకసారి ట్రై చేస్తాను గైస్, కట్ చేసి, లేదంటే ఒక నిమిషం ఇక్కడ కట్ చేస్తా. ఎత్తితే ఫస్ట్ తనకు కన్ఫర్మేషన్ తీసుకోవాలి, నేను వీడియోలో ఉన్నాను, నేను మళ్ళీ టెన్షన్ పడతారు. ఎత్తితే మాత్రం లౌడ్ స్పీకర్ ఆఫ్ చేసి నేను వీడియో కట్ చేసేసి వాళ్ళతో మాట్లాడేసి ఓకే అన్నాక నేను వీడియోలో వాయిస్ వినిపిస్తా. చెన్నై వాళ్ళు ఈ టైంలో చెప్పా కదా ఫ్యామిలీ ఎత్తట్లే, ఏం చేద్దాం. సో ఏం చేద్దాం అనుకుంటున్నా, ఓకే దీంతో ఎంజాయ్ అయిపోతున్నా. యాక్చువల్లీ నిన్న కూడా ఒక వీడియో చేశాను ఫారెస్ట్ది, సో అది కూడా రిలీజ్ చేయాలి. ఇది ఫస్ట్ రిలీజ్ చేయాలా లేకపోతే అది రిలీజ్ చేయాలో అర్థం కావట్లే, బట్ థింక్ చేస్తాం. టుమారో అన్ని ప్లాన్ చేసుకొని డాడీకి ఇస్తా ఉందా నేను డాడీ కెమెరా నా సైడ్కి పెట్టు, మాట్లాడేస్తా. కనిపించలేదు, కెమెరాలో కనిపిస్తుందా? ఏమే అది గైస్ నేను చెప్పాల్సింది. ఫోన్ అయితే ట్రై చేసా, ఫోన్ అవ్వట్లే, రెస్పాండ్ లేదు. వీలైతే ఇంకొకసారి తను మాట్లాడుతుంది అని ఓకే అంటే నేను మళ్ళీ తనకి మళ్ళీ ఫోన్ చేసి ట్రై చేస్తాను. మిడ్ నైట్ అయిపోయింది, మళ్ళీ లేట్ చేయాలంటే మిడ్ నైట్లో చేయాలంటే కష్టం కదా, అందుకే ఫోన్ రెస్పాండ్ లేదు అని నేను అనుకుంటున్నాను. సో ఓకేనా, సరే ఉంటాను మరి. లైక్ మాత్రం మర్చిపోద్దండి. బాయ్.